శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎమ్మెరుమానార్ జీయర్ తిరువళ్ళేశరణం. అందరికీ తిరిగి తిరుపతి అనుభవానికి స్వాగతం. మనం ఈరోజు చూసుకోబోయే పాఠం అన్రి ఉలగం. ఇందులో ఏంటి అంటే, సాధారణంగా పెరుమాళ్ కోరికను నెరవేరుస్తాను అని చెప్పిన వెంటనే వారు వచ్చినటువంటి కైంకర్యాన్ని, వారు వచ్చినటువంటి పనిని మర్చిపోయి పెరుమాళ్ మంగళాశాసనం చేస్తున్నారు. ఇంతే కదా, ఇదే కదా మన శ్రీ వైష్ణవ తత్వము. పెరుమాళ్ అనుగ్రహించే వరకే మనము మన కార్యాలు, మన ప్రార్థనలన్నీ. ఒక్కసారి వారు అనుగ్రహించడం మొదలుపెట్టాక మంగళశాసనమే మిగులుతుంది. భాష్యాన్ని వీరు పెరియాళ్వార్ భావనలో ఎలా చెప్పారో చూద్దాం. அன்றெவ்வுலகமளந்தாய் அடி போற்றி சென்றங்குத்தன் இலங்கை செத்தால் திரள் போற்றி பொன்றச் சகடமுடைத்தான் புகழ் போற்றி கண்டு கொடியாய் வெடித்தாய் கடல் போற்றி குன்று குடையாய் வெடித்தாய் குணம் போற்றி வென்று பகை கிடைக்கும் நின் கையில் வேல் போற்றி என்னென்னன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கியலோர் ఎంబావాయ్. ప్రతిపదార్థాన్ని చూద్దాం. అన్రెవ్వులగమళందాయ్ అడి పోற்றி, తన లోకాల్ని పెరుమాళ యొక్క ఆధీనంలో ఉన్న లోకాల్ని బలి చక్రవర్తి తీసుకొని పోయిన రోజు, అది కష్టపడి పొందినటువంటి రోజు. అన్రి ఇవ్వులగం అళందాయ్. అన్రి అంటే ఏంటంటే ఆ రోజు. అది ఎటువంటి శుభదినము అంటే, మా కోసం మాకు పారదోళిని ఇవ్వడానికి వచ్చిన రోజు, మా స్త్రీత్వాభిమానాన్ని స్వీకరించినటువంటి రోజు. పిరాటి యొక్క స్పర్శకి కందిపోయి తిరువడితో అటువంటి తిరువడితోటి పర్వతాలు, అరణ్యాలు అనేటువంటి దాటి పెరుమాళ్ ఆ తిరువడికి, ఆ భూమి పైన ఉన్నటువంటి ఆ పర్వతాలు, అరణ్యాలన్నిటిపైన కూడా పాదాన్ని మోపిన రోజు. ఇక్కడ సౌందర్యంతో కొందరిని స్వీకరించి ఉన్ సెవ్వి తిరుక్కాపు అని తిరుపల్లాండ్లో పెరియాళ్వార్ చెప్పిన విధంగా అన్రి ఉలగం అళందాయ్, ఆ రోజు ఏదైతే ఉందో మా కోసం ఈ లోకాలని కొలిచినటువంటి ఆ రోజు, అటువంటి ఆ తిరువడికి మంగళాశాసనం చేస్తున్నారు. సెన్రంగ్ తెన్నిలంగై సెట్రాల్ తిరల్ పోట్రి. అయితే సౌందర్యంతో నిండినటువంటి లంకా నగరాన్ని వారి యొక్క బాణాలతో లొంగ తీసుకుని, అదే సౌందర్యంతో ఎవరైతే లొంగరో అటువంటి వారిని పెరుమాళ్ ఏం చేస్తారు అంటే తన బాణాలతో లొంగదీస్తారంట. అయితే పులి తన ఉన్న చోటికే, ఇప్పుడు జింక తన నోటికి వచ్చి మనకి ఒక సుభాషితం ఉంటుంది, నాయి సూప్తస్య సింహస్య ప్రవిశంతి మృగే మృగాహ అని. అంటే ఏంటంటే, సింహం పడుకున్నంత మాత్రం తన నోటికి వచ్చి చేరదు కదా ఆహారం. అలానే పెరుమాళ్ కూడా వారి యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి వచ్చి పెరుమాళ్ళని ఆక్రమించాలి అనే వరకు ఆగదు. పెరుమాళే ఎదురు వెళ్ళి సెన్రి అంగ్ తెన్ ఇలంగై, అందమైనటువంటి లంకా నగరం, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఆ లంకా నగరం, అడవులలో నడిచావు అని బాధపడేటటువంటి పెరియాళ్వార్ లాగా వీరు తెన్నిలంగై సెట్రార్ తిరల్, ఆ కందరీగలు కూడా గూడు పెట్టుకోకుండా ఉన్నటువంటి ఆ లంకా నగరాన్ని, ఆ గొప్ప కోటగోడల్ని పూర్తిగా నీలమట్టం చేస్తారు. అటువంటి నీ భుజబలానికి తిరల్కి ఇక్కడ మనకి ఆ పెరియాళ్వార్ తిరుపల్లాండ్లో మల్లాండ్ తింతోల్ మణివన్న ఇలంగై పాయాళాక పడైపోదానికి పల్లాండు కూరుదమే అనే విధంగా ఈ సెన్రంగ తెన్నిలంగై సెత్తాల్ తిరల్ పోట్రి అనేటటువంటి ఈ వర్షం చెప్పి, పొండ్ర చగడ ముడెత్తాయ్ పుగల్ పోట్రి. వామనావతారం అయింది, రామావతారం అయిపోయింది, ఇప్పుడు కృష్ణావతారానికి వచ్చారు. ఈ కృష్ణావతారం ఎటువంటిది అంటే, అవతార ప్రారంభంలోనే వీరికి ఆటంకం ఏర్పడింది. శకటాసురుని వధించాల్సిన సమయం వచ్చింది. ఒక్క తన్నులో పొండ్ర చగడ ముడెత్తాన్ పుగల్ పోట్రి, అటువంటి వారి యొక్క కీర్తికి మంగళం. అయితే శకటాసుర వధాన్ని ఎందుకు స్వీకరించారు? ఇక్కడ కృష్ణుడు చాలా లీలలు చేశారు కదా, అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. రక్షించవలసింది యశోద పిరాటి. అటువంటి యశోద పిరాటియే రక్షించలేనటువంటి సమయం, యశోద పిరాటి ఒకటి రక్షకంగా నిల్చోబెట్టి తను నమ్మినటువంటి విషయమే పెరుమాళ్ళని నశింపచేయడానికి వచ్చింది. అయితే ఇక్కడ మరి పెరుమాళ్ రక్షించింది ఏంటి అంటే, అందరినీ లోకాలంతటినీ రక్షించేటటువంటి పెరుమాళ్ తిరువడి ఏదైతే ఉందో అది పెరుమాళ్ళకి కూడా రక్షకాలుగా ఉన్నాయి. అటువంటివి పెరుమాళ్ రక్షించాయి. అందుకే
పొండ్రச் చెగడముడైత్తాన్ పుగళ్ పోట్రి. అటువంటి నీ కీర్తికి నీ తిరువడికి మంగళము. కండ్ర కొడియాయ్ వెళుత్తాయ్ కడల్ పోట్రి. కండ్రి అంటే ఏంటంటే ఆయన పాలించేటటువంటి ఎద్దు రూపం. అది చిన్న సమయము. ఆయన ఇది యశోద పిరాటి నమ్మింది, కృష్ణుడు నమ్మలేదు అనుకుందాం. ఇదేంటంటే కృష్ణుడికే ఎంతో ప్రీతిపాత్రమై కృష్ణుడే పరిపాలించేటటువంటి ఎద్దులే అటువంటిది కండు చెగడముడే కండు కొడియాయ్ వెళుత్తాయ్ కడల్ పోట్రి. ఆ పెరుమాళే పరిపాలించేటటువంటి విషయమే పెరుమాళకి ఎదురు తిరిగింది. ఆయన యొక్క గుంపుల సమూహంలోనే రాక్షసుడు వచ్చాడు. కాబట్టి అటువంటి ఆ వంగి నిల్చొని ఆ స్థిరమైన పాదంతో పెరుమాళ్ ఆ ఎద్దుని తిప్పారు కదా. కండ్ర చెగడమెడతాయ్ కండ్ర కొడియాయ్ వెళుత్తాయ్ కడల్ పోట్రి. అటువంటి తిరువడికి నా మంగళము. குன்று கொடியாய் வெடுத்தாய் கடல் గుణం పోట్రి. குன்று கொடிయాయ్ వెడుతాయ్ గుణం పోట్రి. ఇక్కడ ఏంటంటే గోవర్ధనగిరిని గొడుగుగా ఆయన పరిపాలించే వారి కోసమే ఒక సాహస కృత్యాన్ని చేసినటువంటి కున్ర కొడియాయ్ వెడుతాయ్ గుణం పోట్రి. అటువంటి పెరుమాళ యొక్క భూతదయ అనే గుణానికి మంగళాశాసనం చేస్తున్నారు. వెండ్రు పగై కడెక్కుం నిన్ కయ్యిల్ వేల్కు పోట్రి. శత్రువులను నాశనం చేసే విధంగా నీ చేతిలో ఉన్నటువంటి ఈటకి వేలాయుధానికి. ఇప్పుడు ఇక్కడ వేలాయుధం ఎందుకు వచ్చింది కృష్ణుడికి? కృష్ణుడు ఎక్కడైనా మీరు ఒక వేణువుని పట్టుకున్నట్టు కానీ అటువంటి విధంగానే చూశారు, కానీ కృష్ణుడు ఎక్కడ కూడా వేలు పట్టుకున్నట్టుగా అంటే చేతిలో ఒక ఈటను పట్టుకున్నట్టుగా మనకు కనిపించదు కదా. అంటే రాముడు ధనుస్సు ఎందుకు పట్టుకున్నారు? దశరథుడు ధనుస్సు పట్టుకున్నాడు కాబట్టి. నందగోపుడు వేలాయుధాన్ని పట్టుకున్నాడు కాబట్టి కృష్ణుడు కూడా అదే వేలాయుధం వచ్చింది. మన మొదల్లో వస్తుంది కూరువేలు కొడంతడిన నందగోపన్ కుమారన్ అని. కాబట్టి ఎప్పుడో జరిగిన విషయాన్ని తలుచుకొని మంగళాశాసనం చేసేయడమే పెరియాళ్ వారికి వారి యొక్క కూతురైనటువంటి ఆండాళదేవికి ఉన్నటువంటి అలవాటు. ఎండెండ్రు మా యొక్క దాస్యము అనన్య ప్రయోజనము. అలా కాకుండా ఉన్ సేవకం మేత్తి పరైగొల్వాన్. నీ యొక్క వీరత్వాన్ని మాత్రమే చింతించేటటువంటి మాకు ఇంద్రియాం వందోం ఈరోజు మేము వచ్చాము. ఆ రోజు ఎప్పుడో జరిగింది వాటికి మంగళాశాసనం పలకడానికి మేము వచ్చాము. మేము వచ్చి మా బంధువులతో బాధింపబడి మేముగా వచ్చాము మీకోసం. ఇండియాం వందో ఇరంగ్ కనికరించాలి మీరు. సరే, మీరు వచ్చినందుకు మేము అనుగ్రహించాలా? మీరు రావడం ఏదైతే ఉందో అది మోక్ష సాధనం అవ్వగలుగుతుందా అంటే అవ్వదు. పెరుమాళ్ మంగళాశాసనం చేయడం మనకేదైనా ఉపాయమా అంటే పెరుమాళ్ తప్ప మనకు వేరే ఉపాయమే లేదు. పెరుమాళ్ కీర్తించాము, పెరుమాళ్ గురించి పాడాము, అవన్నీ పెరుమాళ్ కోసం మనం చేస్తున్నాం తప్పితే ఈ విషయాలు మనకి మోక్షాన్ని ఇస్తాయా అంటే ఇవి మోక్షాన్ని ఇవి ఇవ్వవు. మరి మోక్షం ఎలా వస్తుంది మనకి అంటే పెరుమాళ్ యొక్క నిర్హేతు కృపతో మాత్రమే మోక్షం వస్తుంది అని చెప్పి మన పూర్వాచార్యులు చెప్పారు. ఇది ఇండియా వందో విరంగి. ఇది మేము వచ్చినందుకు నువ్వు మమ్మల్ని అనుగ్రహించిన అవసరం లేదు, నువ్వు చేరాలి, మాకు చేరువవ్వాలి అనే విషయాన్ని ఈ భాషలో విన్నవిస్తున్నారు. ஆண்டாள் திவ்ய திருவள்ளேஷனம் ஆழ்வார் எம்பெருமான ஜீய திருவள்ளேஷனம் ஸ்ரீமதே ரமஜாமாத்ரு முனீந்திர மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயாத் நித்யஸ்ரீ நித்யமங்கலம். அடியன் ராமானுஜதாசன்.